హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనం అయితే ప్రస్తుతానికి విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారి సేనతో సేనాని అనే కార్యక్రమంలో ఉన్నాం. మనందరికీ తెలుసు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పర్యటన చేశారు. ముఖ్యంగా జన సైనికుల కోసం, వీర మహిళల కోసం, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వాళ్ళందరికీ కూడా గుర్తింపు వచ్చేలాగా, ముఖ్యంగా రేపు పార్టీ ఎలా వెళ్ళబోతుంది అనే దాని మీద ఒక మంచి మేధోమథనం చేశారని అనాలి. దీనికి సంబంధించి ఒకసారి ఏం జరిగింది, ఏం మాట్లాడారు, ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారు, సమస్యలు ఎలాంటివి చెప్పారనేది మనతో పాటు రాయపాటి అరుణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్. అవునండి మేడం, నమస్తే. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు, అసలు ఇప్పటికే లేట్ అయింది. అన్నిటికీ ఆన్సర్ ఈ ఒక్క 3 రోజుల సమావేశంలో దొరికిందా? 100% అండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల్లో అలాగే క్యాడర్లో రేగినటువంటి ఎన్నో సందేహాలకి, అలాగే గత 10 ఏళ్లుగా జనసేన ప్రస్థానం ఎందుకు మొదలైంది, ఎలా కొనసాగింది, ఇక ముందు ఎలా కొనసాగబోతుంది అనేటువంటి అన్ని అంశాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క అభిప్రాయాన్ని, అంతర్గతంగా ఆయన మనసులో ఉన్నటువంటి కొన్ని అంశాలను కూడా ఆఫ్ ద కెమెరా మా అందరితో పంచుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, మనం ఎలా ముందుకు వెళ్తున్నాము, గ్రౌండ్ లో క్యాడర్కి ఎదురైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, అంటే అన్ని సందర్భాల్లోనూ ఫైటింగ్ స్పిరిట్ అనేది వర్కౌట్ అవ్వదు. కొన్ని సందర్భాల్లో మిత్రభావం కూడా అవసరం ఉంటది. అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఎలాగ క్రియేట్ చేసుకోవాలి, మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేటువంటి చాలా అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు నిన్న ఈ రోజు మాట్లాడడం జరిగింది. రేపు క్యాడర్ను ఉద్దేశించి జరిగేటువంటి ప్రసంగం కూడా భవిష్యత్ రాజకీయాల్లో జనసేన యొక్క ప్రాతినిధ్యం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశం మీద క్లియర్ గా మాట్లాడతారు. పార్టీకి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళమని చెప్పారు, ఎలా మనం ముందుకు వెళదామని చెప్పారు. చాలా కార్యక్రమాలని ప్రతి కార్యకర్త జనసేనకి సంబంధించి ఇంటింట్లో ఆయన భోజనం చేస్తాను, ఒకరోజు స్టే చేస్తానని చెప్పారు. అంతేకాకుండా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు తీసుకురాబోతున్నారు? దసరా తర్వాత నుంచి కూడా పార్టీకి శిక్షణ తరగతులు అనేవి ప్రతి క్యాడర్ కి, అంటే ఏ స్టేజ్ లో ఉన్న స్టేట్ లో కూడా మళ్ళీ పిఏసి అధికార ప్రతినిధులు, పొలిటికల్ బాడీ, అలాగే స్టేట్ జనరల్ సెక్రటరీస్, ఇలా వివిధ దశలుగా ఏర్పాటు చేసి వాళ్ళకి రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం ఒకటి. రెండవది, గ్రౌండ్ లో ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది, ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు వల్ల, అంటే ఏ క్యాడర్ వల్ల డిఫరెన్స్ వస్తుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని డిస్టర్బెన్స్ రాకుండా ఎలా క్లియర్ చేయాలి, ఇలా అన్ని అంశాల మీద కూడా దసరా తర్వాత నుంచి మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఆయన యొక్క మనుషులు వచ్చి క్లియర్ గా అక్కడ కూర్చొని ఆ విషయాలను కూలంకుషంగా పరిశీలించి వస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. చాలా మంది నాయకులకి కావచ్చు, ముందు జన సైనికులకి, వీర మహిళలకి, మెయిన్ పిఓసీలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అటు టీడీపీతో కొంచెం సయోధ్య కుదరకపోవచ్చు, చాలా ఇష్యూస్, ఇవన్నీ కూడా కళ్యాణ్ గారి వరకు వెళ్ళాయా? వీటి మీద ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీకి సంబంధించి ఈ సమన్వయానికి సంబంధించి ఏమన్నా మాట్లాడారు? ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉంది సార్. ఫస్ట్ ఈ విషయం నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన క్యాడర్ అందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి ప్రధానమైన మాట ఏంటి అంటే, గ్రామ స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి కూటమిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, క్యాడర్లు, 3 పార్టీల క్యాడర్ల మధ్య ఏ నియోజకవర్గంలో ఎవరితో ఏ సమస్య ఉంది అనేది క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర డేటా ఉంది. నిన్న ఆఫ్ ద కెమెరా మాతో మాట్లాడడం జరిగింది. ఆయన ఈ విషయాలు క్లియర్ గా రాబోయే రోజుల్లో టైం చూసుకొని సాల్వ్ చేస్తాను నియోజకవర్గాల వారిగా అని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా అంటే పూర్తిగా కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టినట్టేనా, ఇంకా ఎలాంటివి ఏమన్నా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇంకా ఇక నుంచి కూడా దసరా తర్వాత నుంచి మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఆయన యొక్క మనుషులు వచ్చి క్లియర్ గా అక్కడ కూర్చొని ఆ విషయాలను కూలంకుషంగా పరిశీలించి వస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. చాలా మంది నాయకులకి కావచ్చు, ముందు జన సైనికులకి, వీర మహిళలకి, మెయిన్ పిఓసీలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అటు టీడీపీతో కొంచెం సయోధ్య కుదరకపోవచ్చు, చాలా ఇష్యూస్, ఇవన్నీ కూడా కళ్యాణ్ గారి వరకు వెళ్ళాయా? వీటి మీద ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీకి సంబంధించి ఈ సమన్వయానికి సంబంధించి ఏమన్నా మాట్లాడారు? ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉంది సార్. ఫస్ట్ ఈ విషయం నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన క్యాడర్ అందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి ప్రధానమైన మాట ఏంటి అంటే, గ్రామ స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి కూటమిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, క్యాడర్లు, 3 పార్టీల క్యాడర్ల మధ్య ఏ నియోజకవర్గంలో ఎవరితో ఏ సమస్య ఉంది అనేది క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర డేటా ఉంది. నిన్న ఆఫ్ ద కెమెరా మాతో మాట్లాడడం జరిగింది. ఆయన ఈ విషయాలు క్లియర్ గా రాబోయే రోజుల్లో టైం చూసుకొని సాల్వ్ చేస్తాను నియోజకవర్గాల వారిగా అని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా అంటే పూర్తిగా కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టినట్టేనా, ఇంకా ఎలాంటివి ఏమన్నా ఇలాంటి కార్యక్రమాలు కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇంకా ఇక నుంచి ఒక టైం లిమిట్ పెట్టుకొని దశల వారీగా కార్యకర్తలతోటి, నాయకులతోటి ఈ మీటింగ్లు రిపీటెడ్ గా చేస్తాను, ఇక నుంచి క్యాడర్కి అందుబాటులో ఉంటానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది సార్. దసరా తర్వాత నుంచి ఈ కార్యాచరణ అనేది కార్యరూపం దాల్చుతుంది. అంతా హ్యాపీగా సాటిస్ఫై అయినట్టేనా నాయకులు కావచ్చు, వాళ్ళ
ఆలోచన అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే గ్రౌండ్ లో క్యాడర్ భావన ఏదైతే ఉందో కళ్యాణ్ గారి దాకా మా ఆవేదన వెళ్ళట్లేదు అనేది అది 100% రాంగ్. ప్రతి కార్యకర్త యొక్క మనోవేదన మనోభావన పవన్ కళ్యాణ్ గారి మైండ్ లో ఉందన్నది ఈ 2 రోజుల మీటింగ్ ద్వారా తెలిసింది సార్. అంటే ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు, ఎవరు చెప్పట్లేదు, అవన్నీ అపోహ. ప్రతిదీ పిన్ టు పిన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. రైట్ రైట్ థ్యాంక్ యూ.